హితబోధ అనగా ఏమిటి? ఆదిమ సంఘం యొక్క గుర్తులు ఏమిటి? సంఘానికి అవి ఎంతటి ప్రాముఖ్యమైనవో ఆ విషయాలను తెలుసుకుందాం. ప్రియమైన వర్డ్ రిసౌండ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని నమ్ముతున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో సంఘము అనేది హితబోధను బోధించేదిగాను, దేవుని యొక్క కృపను ప్రకటించేదిగాను ఉండాలి. ఈ విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకుందామా మరి? మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. ప్రస్తుతము మనము తీతు పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఇక ఇందులో హితబోధను గూర్చిన విషయాలను చర్చిస్తాం. సంఘము హితబోధను బోధించాలి, లేకపోతే అది ఒక సంఘం కాదు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ప్రియులారా, ఇవి ఆదిమ సంఘ గుర్తులు.
అపోస్తులుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట మరియు ప్రార్థన. సంఘము గోపురం యొక్క ఎంత ఎత్తుగా ఉన్నదో లేదా గంటల శబ్దం ఎంత మధురంగా ఉన్నదో అనే వాటితో నిజానికి ఎటువంటి పట్టింపు లేదు. ప్రసంగ వేదిక నుండి వెలువడే సందేశమే ఆ సంఘము నిజమైన సంఘమా కాదా అనేది అర్థమవుతుంది. అదే పౌలు అర్థం చేసుకున్నట్లుగా మరియు దేవుని వాక్యము ప్రకటించినట్లుగా అది నిర్మితమై ఉందా అని మీకు తెలియజేసేది. మొదటి అధ్యాయంలో తీతు నియమించవలసిన పెద్దలు లేదా కాపరులు 2 పనులు చేయగలగాలి: ఉపదేశించడం మరియు మతభ్రష్టులను ఖండించడం. మీ సేవ అంతటినీ అందరినీ ఖండించడంలోనే గడపకుండా ఉండడం ముఖ్యం. నేను నెగటివ్ మినిస్ట్రీ అని పిలువదగిన సేవ కలిగిన కొంతమంది వ్యక్తులు ఉంటున్నారు. వారు చేసేదంతయు సువార్త శత్రువులపై దాడి చేయడమే. అది ముఖ్యమే, కానీ మనందరికీ సమతుల్యమైన సేవ అవసరమని నేను నమ్ముతున్నాను. ఒక సంఘ పెద్ద దేవుని వాక్యం నుండి ఉపదేశించగలగాలి మరియు మతభ్రష్టుడికి జవాబు చెప్పగలగాలి. ఈ 2వ అధ్యాయంలో దేవుని వాక్యం యొక్క బోధపైనే పౌలు ఎక్కువగా నొక్కి చెప్పినట్టుగా చూస్తాం. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిద్దాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ప్రియులారా, హితబోధ, సౌండ్ డాక్ట్రిన్ అంటే అపోస్తులుల బోధ. ఆదిమ సంఘానికి మొదటి ప్రాధాన్యత అపోస్తులుల బోధనే. మనము ఈ పత్రికల్లో చదివేది కూడా అపోస్తులుల బోధలో ఒక భాగం. అన్నింటికన్నా ముందు వృద్ధుల కోసం, అంటే వృద్ధ పురుషుల కోసం మరియు వృద్ధ స్త్రీల కోసం పౌలు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండవలెననియు. వారు తమ ప్రేమలో మరియు సహనములో లోపము లేని వారునై ఉండాలి. వారు మితానుభవము గలవారును అంటే చాలా శ్రద్ధ గలవారై చాలా గంభీరంగా ఉండాలి. వారు గౌరవించబడే మరియు ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తులై ఉండాలి. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. ప్రియులారా, ఇక్కడ ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని అను మాటకు వృద్ధురాలు తమ ప్రవర్తనలో గౌరవప్రదంగా ఉండాలి అని అర్థం. కొండె కత్తెలను అంటే వృధా మాటలు మాట్లాడేవారుగా ఉండకూడదు, మరియు మద్యపానాసక్తులనై ఉండక అంటే త్రాగుబోతులు కాకూడదు. అదేవిధంగా మంచి విషయాలు బోధించేవారుగా అనగా వయసు మించిన స్త్రీలు యువతులకు బోధించే విధంగా ఉండాలి. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొనివారును, మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఇక్కడ ఇంట ఉండి పని చేసుకుని వారును అంటే వారు అనగా యువతులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. ఈ మాట చెప్పినప్పుడు కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ నేను ఇది చెప్పాలి. ఒక భార్య యొక్క మొదటి బాధ్యత ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇల్లు ఒక ఆట స్థలం కాదు. ఇంటి పనులు చూసుకోవడం మరియు పిల్లలపై శ్రద్ధ వహించడము ఒక గంభీరమైన బాధ్యత. దీనిని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. పౌలు ఎప్పుడు కూడా స్త్రీవాద ఉద్యమాన్ని ఆమోదించి ఉండడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఒక స్త్రీకి పురుషుడిలా కాకుండా ఒక స్త్రీగానే గౌరవించబడడం ఇష్టమని నేను నమ్ముతున్నాను. స్త్రీలు వారి సామర్థ్యం ప్రకారము ప్రోత్సహించబడాలి మరియు వారి సామర్థ్యం ప్రకారము చెల్లించబడాలి అని నేను ఏకీభవిస్తాను. అయితే నా ప్రియ స్నేహితుడా, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ముఖ్యమైన పని ఏమిటంటే ఇంటిని కట్టుకోవడం. కాబట్టి దేవుడిచ్చిన బాధ్యతను స్త్రీలు ఎంతో గౌరవంగా,
నిర్వహించాలని బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. ఇక ఈ వచనంలో మంచివారునై అంటే దయగలవారుగా ఉండాలని అర్థం. తమ భర్తలకు లోబడి ఉండి అనగా ఇక్కడ విధేయత యొక్క భావన ఏమిటంటే స్త్రీలు తమ భర్తలకు ప్రతిస్పందించేవారుగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో పౌలు అదే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. అక్కడ దీనిని విధేయతగా, లోబడుటగా అనువదించాడు. రోమా పత్రిక 8:7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ప్రియులారా, ఇక్కడ పౌలు భావన ఏమిటంటే ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవునికి ప్రతిస్పందించలేడు. అతడు దేవునికి విధేయత చూపలేడు. దేవునికి ప్రతిస్పందించడానికి అవకాశమే లేదు. భర్త తన భర్తకు ప్రతిస్పందించాలి. అతడు కలహాలు ప్రారంభించేవాడు కావచ్చు, అయితే ఆమె అతనికి ప్రతిస్పందించాలి. ఒకసారి ఒక భారీ బలిష్టమైన వ్యక్తి ఒక గొప్ప దైవ సేవకుని యొద్దకు వచ్చి అతనితో ఈ విధంగా అడిగాడు, అయ్యా, మీరే నా భార్యతో మాట్లాడి ఆమె నాకు విధేయత చూపాలని ఆమెకు మీరు చెప్పాలి అని అన్నాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు నేను అలా చేయలేనని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ దైవ సేవకునితో ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు అతన్ని మీరు మీ భార్యను ప్రేమిస్తున్నానని చివరిసారిగా ఎప్పుడు చెప్పారు అని అడిగాడు. అందుకు అతడు తనకు అంతగా గుర్తులేదు మరియు దానికి ఈ విషయానికి ఏమి సంబంధం ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు అతనితో అసలు దానితోనే ప్రతిదానికి సంబంధం ఉంది. మీరు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పేంత వరకు ఆమె మీకు ఎందుకు ప్రతిస్పందించాలో నాకు తెలియదు. మీరు ప్రేమించుకునేటప్పుడు ఆమెతో ప్రేమిస్తున్నానని చెప్పలేదా? దానిని బాగా కొనసాగించండి. చేయవలసిందల్లా కేవలము ప్రేమను కొనసాగించడమే. మీరు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడము కొనసాగించండి మరియు ఆమె ఇంతవరకు ఉన్నదానికంటే చాలా బాగా మీకు ప్రతిస్పందిస్తుంది అని చెప్పాడు. నిజమే, భార్య తన భర్త యొక్క ప్రేమకు ప్రతిస్పందించాలి. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. ఇప్పుడు పౌలు తన దృష్టిని యువకుల వైపుకు తిప్పాడు మరియు బహుశా తీతు యువకులకు బోధించవలసిన వ్యక్తి అని అర్థం. తీతు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. ప్రియులారా, ఈ యువ ప్రసంగికుడైన తీతుతో పౌలు నీవు ఇతర యువకులకు ఒక మాదిరి, ఒక ఉదాహరణగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ నీ ఉపదేశము మోసము లేనిదిగాను ఉండవలెను. మోసము లేనిదిగా అంటే తన బోధలో అతడు దేవుని వాక్యంపై పూర్తి విశ్వాసాన్ని చూపించాలి మరియు తాను వ్యవహరించే విషయాల యొక్క గంభీరతను, తీవ్రతను అర్థం చేసుకోవాలి. ఇక పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. అనగా మీ సంభాషణ మీరు దేవుని బిడ్డలనే వాస్తవాన్ని వెల్లడి చేయాలి. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరింపుము. ప్రియులారా, ఇందులో దాసులైన వారిని హెచ్చరింపుము అనే మాటను మనం గమనిస్తాం. ఇప్పుడు పౌలు తన దృష్టిని మరొక సమూహం వైపు త్రిప్పాడు. ఆదిమ సంఘంలో అనేక మంది దాసులుగా ఉన్నారు. వాస్తవానికి పాతి పెట్టబడిన సమాధుల గోడలపై ఉన్న పేర్లలో 90% బానిసలవి లేదా మాజీ బానిసలవి. ఆ కాలంలో
ఈ వర్గం వారికి సువార్త ఒక గొప్ప అవసరాన్ని తీర్చింది. తమ యజమానులకు ఎదురు మాట చెప్పక అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచూ ఉండాలి. మరోసారి విధేయత వెనుక ఉన్న భావన ఏమిటంటే, వారు తమ యజమానులకు ప్రతిస్పందించాలి. వారిపై మరియు వారి పనిపై ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరైనా, ముఖ్యంగా క్రైస్తవ పనిలో ఉన్నవారు, తమ ఉద్యోగంలో తమ హృదయాన్ని పెట్టాలి, లేకుంటే దాన్ని వదిలేయాలి. మీరు ఒక క్రైస్తవ సంస్థ కోసం పనిచేస్తుంటే, మీరు దాని కోసం పని చేయాలనుకున్నందుకే చేస్తారు. మీరు దాని నుండి మంచి జీవనోపాధి పొందుతారని నేను ఆశిస్తున్నాను. కానీ అది కాదు విషయం. క్రైస్తవ పని మనసుతో మాత్రమే కాకుండా హృదయంతో మరియు చేతులతో కూడా చేయాలి. ఎదురు మాట చెప్పక అంటే మీ యజమానితో వాదించకుండా ఉండడం. అదేవిధంగా ఏమియు అపహరింపక అంటే దొంగిలించకుండా ఉండడం. ఉద్యోగులు దొంగతనం చేయడము వలన వ్యాపారాలు ప్రతి సంవత్సరము అనేక కోట్ల రూపాయలు కోల్పోతాయి. ఏమియు అపహరింపక అంటే మీరు దొంగ కాకూడదు అని అర్థం. ఇక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుము అనగా విశ్వసనీయతను చూపించడం. ఇక ఇక్కడ అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు అనే మాటను గమనిస్తాం. అలంకరించు అనే గ్రీకు పదము మన ఆంగ్ల పదం కాస్మెటిక్స్ అనగా సౌందర్య వస్తువులు అనే పదం నుండి వచ్చింది. క్రైస్తవ మహిళలు అలంకరించుకోవచ్చా అని నన్ను తరచుగా అడుగుతుంటారు. అవును, పౌలు ఇక్కడ మాట్లాడుతున్న విధమును బట్టి చూస్తే అది మితముగా ఉండాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సౌందర్యము ఎంతో అవసరమని నేను చెప్తాను. అనగా దేవుని వాక్య సిద్ధాంతం అనే అలంకారం, దయగల నాలుక అనే అలంకారం, యథార్థత, నిజాయితీ అనే అలంకారాన్ని ధరించాలి. ఈ వ్యక్తుల జీవితాల్లో ఒక సిద్ధాంతపరమైన పునాదిని వేయడానికి పౌలు ఈ హెచ్చరికలను ఇప్పుడు కొంత ఆపుతున్నాడని గ్రహించగలం. అతడు దాని 3 కాలాలకు అనగా భూతకాలము, వర్తమాన కాలము మరియు భవిష్యత్ కాలానికి సంబంధించిన సువార్తగా పేర్కొంటున్నాడు. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, దేవుని కృప 3 కాలాల్లోనూ ఉంది. మనము తర్వాతి 3 వచనాల్లో దాన్ని చూస్తాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనేది గత కాలంను తెలియజేస్తున్నది. మనకు బోధించుచున్నది అనుమాట అది కృప యొక్క వర్తమాన కాలము మరియు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనేది భవిష్యత్ కాలంను కనపరుస్తుంది. ఇవి కృప యొక్క 3 కాలాలు. వాటిని ఇంకా కొంచెం దగ్గరగా చూద్దాం. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ప్రియులారా, పౌలు క్రేతు ద్వీపవాసులతో ఇలా అంటాడు, మీకు దృఢమైన పునాది అవసరం గనుక మిమ్మును కృపను గూర్చిన సత్యబోధలో నిలబెట్టాలి అనుకుంటున్నాను. అవును, దేవుని కృపే దేవుడు మనలను రక్షించే మార్గం. సంవత్సరాల క్రితము ఒక గొప్ప ప్రసంగికుడైన డాక్టర్ డాడ్ ఇలా అన్నాడు, నా ప్రసంగ వేదిక శుభవార్తకు స్థానం, నా అధ్యయనము మంచి సలహాకు స్థానం. సువార్త ఒక మంచి సలహా కాదు, అది శుభవార్త. అది దానికంటే ఎక్కువ. అది రక్షణకు నడిపించే దేవుని శక్తి. ప్రియులారా, క్రేతు ద్వీపవాసులు సువార్తను అలంకరించే జీవితాలను గడపాలని పౌలు తీతుకు ఆదేశిస్తున్నాడు. ఎందుకంటే అది దేవుని యొక్క శక్తి. ఏ క్రైస్తవుడు ఓటమికరమైన మరియు వైఫల్యకరమైన జీవితాన్ని గడపడానికి ఖచ్చితంగా ఎటువంటి మినహాయింపు లేదు. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నది అంటే అది ప్రకాశిస్తుంది. ఇది ఎపిఫానీ అనగా దైవ ప్రకటన. 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసు మన కొరకు చేసిన కార్యమే సువార్త లేదా శుభవార్త. ఆయన మన కోసం మరణించాడు మరియు ఆయన తిరిగి లేచాడు. దేవుడు తన ప్రేమతో మనలను రక్షించడు మరియు తన కనికరంతో మనలను రక్షించడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్తుంది. కనికరం అనేది మానవ జాతికి ఒక రక్షకుణ్ణి పంపడానికి దేవుణ్ణి ప్రేరేపించిన దయ అయి ఉన్నది. ఒక వ్యక్తిని
దేవుడు కనికరం ద్వారా రక్షించగలిగితే మొత్తం మానవ జాతి రక్షించబడేది. క్రీస్తు మరణించడం అవసరం ఉండేది కాదు. సిలువను తప్పించుకోవచ్చు. దేవుడు మనుషులను ప్రేమించాడు, కానీ అతడు తన ప్రేమతో మనలను రక్షించలేదు. ప్రేమ దైవిక ప్రేరణ, కానీ దేవుడు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. దేవుని పరిశుద్ధమైన ఆవశ్యకతలు, ఆయన న్యాయపరమైన వ్యాజ్యములు మరియు ఆయన నీతి ప్రమాణాలు నెరవేర్చబడాలి. దేవుని ప్రేమ మనలను రక్షించాలని ఆశించవచ్చు, కానీ న్యాయం యొక్క అచంచలమైన నియమము ప్రేమను బలహీనంగా మారుస్తుంది. అందువల్ల క్రీస్తు మన పాపాల కోసం మరణించడం ద్వారా దేవుని న్యాయం యొక్క పరిశుద్ధమైన అవసరతలను నెరవేర్చాడు. ఇందును బట్టి ఆయన కృప ద్వారా మనలను రక్షించగలడు. దేవుని కృప ద్వారా రక్షించబడడం ఎంత అద్భుతమైనది! మనము అపరాధులుగా ఉన్నప్పుడు క్రీస్తు క్రయధనం చెల్లించాడు. కృప మానవ ప్రయత్నంతో జటిలమైనది లేదా ప్రమేయం కలిగి ఉండదు. మిమ్మల్ని రక్షించడానికి దేవుడు మీ సహకారాన్ని అడగడు. అతడు మీ ప్రవర్తన గూర్చి లేదా మీ వ్యక్తిత్వాన్ని గూర్చి అడగడు. దేవుడు మనుషులను తనను నమ్మమని, తనపై ఆధారపడమని మరియు క్రీస్తును అంగీకరించమని మాత్రమే అడుగుతాడు. దేవుని మార్గమే ఉత్తమమైన మార్గం మరియు అది ఏకైక మార్గం. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలను గమనిద్దాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ప్రియులారా, దేవుడి ప్రపంచాన్ని సంస్కరించడానికి ప్రయత్నించడం లేదు. ఆయన క్రీస్తును అంగీకరించే వారిని విమోచిస్తున్నాడు. సువార్త క్రీస్తుని తిరస్కరించే వ్యక్తులను మెరుగ్గా చేయమని అభ్యర్థించదు. ఒక వ్యక్తి నేను మెరుగ్గా చేయడానికి, మెరుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను అని చెప్పినప్పుడు అతడు అబద్ధికుడు అని నేను భావిస్తున్నాను. మీరు యేసు క్రీస్తును తిరస్కరించినట్లయితే మీరు ఈ జీవితంలో పొందగలిగినది అంతయు పొందడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ జీవితమే మీకు లభించేది. ఈరోజు మన ప్రభుత్వం ప్రజలను ధూమపానం మాన్పించడానికి ప్రయత్నిస్తుంది. వారు సిగరెట్ల ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దేవుడు మిమ్మల్ని అలాంటి పనులు చేయమని అడగడం లేదు. దేవుడు మిమ్మల్ని సంస్కరించాలనుకోవడం లేదు. ఆయన మిమ్మల్ని విమోచించాలని అనుకుంటున్నాడు. మనకు బోధించుచున్నది అనే మాటను ఇందులో గమనిస్తాం. బోధించడం అంటే బాల శిక్షణ చేయడం. దేవుడు తన వారిని, విమోచించబడిన వారిని తన కోసము జీవించడానికి మరియు లోకాశల నుండి తప్పించబడడానికి పిలుస్తున్నాడు. ఇక శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అనే మాటను ఇక్కడ చూస్తాం. ఇక్కడ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఎదురు చూచుచు అనగా ఇది దేవుని కార్యక్రమంలో తర్వాత జరగబోయేది. క్రీస్తు తన సంఘమును ఈ లోకము నుండి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అన్నప్పుడు పౌలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని బోధించాడని ఇది వెల్లడి చేస్తుంది. పౌలు మన రక్షకుడైన మహాదేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు. మరియు ఆయన ఏమి చేశాడు? తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన మనలను విడిపించుటకై మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. మనలను సమస్తమైన దుర్నీతి నుండి విడిపించుటకై ఆయన మన కొరకు క్రయధనమును చెల్లించాడు. ప్రియులారా, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు అనే మాటను కూడా మనం గమనిస్తాం. తన సొత్తుగా అనే మాట
ఆయన తన సొత్తు లేదా ఆయన సొంత సొత్తు అయిన జనాంగం. మీరు ఆయన కొరకు జీవించాలని మరియు మంచి పనులు చేయాలని దేవుడు కోరుకుంటాడనేది నిజమే. కానీ నా ప్రియ స్నేహితులారా, ముందుగా ఆయన మిమ్మల్ని విడిపించాలి. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంతో నేటి అధ్యయనాన్ని ముగించుకుందాం. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్ను ఎవరిని తృణీకరింపనీయకుము. ప్రియులారా, పౌలు తీతుతో, నీవు ఒక యువకుడివి, నీవు గడిపే జీవితం కారణంగా వారు నిన్ను తృణీకరింపనీయకుము అని అంటున్నాడు. తీతు ఈ అన్ని విషయాలను అధికారంతో బోధించగలగాలి. ఇది ఒక అద్భుతమైన పత్రిక. ప్రతి యువ ప్రసంగికుడు తీతు పుస్తకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు ఈ సందేశం ద్వారా వృద్ధ పురుషులకు, వృద్ధ స్త్రీలకు, యవన పురుషులకు, యవన స్త్రీలకు, దాసులకు, యజమానులకు సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నాం. ప్రతి హెచ్చరిక, ప్రతి సూచన విశ్వాసిగా మనలను ఎదగడానికి సహాయపడుతుంది. ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుని ఈ లోకంలో నమ్మదగిన సాక్షులుగా జీవించడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు మీరు పలికిన ప్రతి మాటకై నీకు వందనాలు. నీ వాక్యము సజీవం గలది. నీ వాక్యము మా జీవితాలను బ్రతికించేది. ప్రభువా, తీతు పత్రిక ద్వారా అనేక సత్యాలను మీరు మాకు నేర్పిస్తుంటున్నారు. విశ్వాసులుగా ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఎంతో మంచి హెచ్చరికలను మీరు మాకు దయచేస్తుంటున్నారు. అవును ప్రభువా, మేము ప్రత్యేకమైన వారము, మా జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి. అదే మీరు మా నుండి ఆశిస్తుంటున్నారు. ప్రభువా, నీ కృపా సహాయం దయచేయండి. ప్రభువా, మేము నేర్చుకున్న ప్రతి సత్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హితబోధ అంటే ఏమిటి? హితబోధ అంటే ఏమిటి? 1. ప్రవక్తల బోధ. 2. అపోస్తలుల బోధ. 3. నీతి బోధ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. నేటి ఈ సందేశం ద్వారా ఎన్నో సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాం. ప్రభువు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.